హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయ్ ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు అండి. ఈరోజైతే మనం కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికైతే ముందుగా కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కొన్ని ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. చూసుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎండుమిరపకాయల గింజలండి. అవి కూడా సపరేట్గా వేయించుకున్నాడు లో ఫ్లేమ్లో. తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి వీటిని కూడా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల గింజలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అవన్నీ వేసుకోవాలండి. ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.